ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారనే ఆరోపణలతో వెంకటరామిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. సార్, ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలా మందికి. మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలోనే 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆంక్షలు ఉంటాయా సార్? అంటే రాజకీయ పార్టీలకు ఓపెన్ గా మద్దతు ఇచ్చే అవకాశం ఉండదా? నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను, ఒక్కసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాను, ఒక్కసారి మాత్రమే ఎంపీగా పోటీ చేశాను. ఫ్యాక్చువల్ కరెక్షన్ అది, 2 సార్లు చేయలేదు. 2014 లోక్సభ ఎలక్షన్ లో మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేశాను. సో నేను 3 టైమ్స్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను, అందులో 2 సార్లు గెలిచాను. సో అందువల్ల ఈ 4 ఎన్నికల్లో నేను పాల్గొన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ ప్రొఫెసరే, బిఫోర్ ప్రొఫెసర్, ఆఫ్టర్ ప్రొఫెసర్ కూడా. కానీ మీకు ప్రభుత్వం వేరు, యూనివర్సిటీ వేరు, ఆ తేడా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మందికి తెలియక నేను యూనివర్సిటీలో జాబ్ చేసుకునేటప్పుడు ఈవెన్ గవర్నర్ కూడా లెటర్ రాశారు, ఈయన యూనివర్సిటీలో శాలరీ తీసుకుంటాడు, ఎమ్మెల్సీ శాలరీ తీసుకుంటాడు, ఈయన యూనివర్సిటీ రిజైన్ చేయకుండా ఎమ్మెల్సీ అయ్యాడు అని చెప్పి గవర్నర్కి రాస్తే మన వ్యవస్థలు ఎంత కళ్ళు మూసుకుంటాయంటే అది వెంటనే గవర్నర్ సంతకం పెట్టి మా కౌన్సిల్ చైర్మన్కు ఫార్వర్డ్ చేశారు. కౌన్సిల్ చైర్మన్ నన్ను పిలిచి అడిగారు, ఇంకో ఇలా లెటర్ వచ్చిందంటే ఆ గవర్నర్ ఆఫీసు అంత బడవాడ ఆఫీస్గా మారిపోయింది, రాజ్భవన్ కాస్త పోస్ట్ ఆఫీస్గా మారితే ఏం చేస్తామన్నా. వాళ్ళు కొద్దిగా బుర్ర పెట్టాలి కదా, మరి ఎందుకు ఎట్లొచ్చారు ఏంది అని. ఫస్ట్ ఎమ్మెల్సీగా శాలరీ తీసుకునేటప్పుడు యూనివర్సిటీ శాలరీ తీసుకోరాదు, 2 శాలరీలు తీసుకోవడానికి స్కోపే లేదు. ఎమ్మెల్సీగా నేనున్న 8 ఏళ్ళు నాకు యూనివర్సిటీ నుంచి 1 నయా పైసా శాలరీ రాలేదు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఎమ్మెల్సీ శాలరీ తక్కువ, నేను అడిగాను కూడా, నన్ను ఎమ్మెల్సీ శాలరీ తీసుకోను, యూనివర్సిటీ శాలరీ తీసుకుంటాను అంటే కూడా ఎలో చేయరు. రూల్ ప్రకారం ఎమ్మెల్సీ శాలరీ తీసుకుంటా. అప్పుడు నాకు 80,000 యూనివర్సిటీలో శాలరీ ఉన్నప్పుడు 2007లో ఎమ్మెల్సీగా 40,000 వచ్చింది నాకు. తర్వాత ఎమ్మెల్సీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో 95,000 పెంచారు. అప్పుడు నాకు యూనివర్సిటీలో 1,20,000 వచ్చేది. ఆల్వేస్ మై యూనివర్సిటీ ప్రొఫెసర్ శాలరీ అది హయ్యర్ దెన్ ఎమ్మెల్సీ శాలరీ. సో అందులో నాకు డబ్బులు సరిపోక నేను ఉదయం గ్రూప్ 1 క్లాసులు చెప్పుకునేవాడిని. ఎందుకంటే 40,000 ఎమ్మెల్సీ అంటే ఖర్చులు పెరుగుతాయి, 2 గన్మెన్లు, ఒక పిఏ ఎంబడి ఎప్పటికీ ఒక కార్ల సిటీలో అయితే కార్లో తిరగాలి, బయట ఏదైనా బస్సులు లేవని సరిపోక నేను ఉదయం మార్నింగ్ క్లాసులు చెప్పుకునేవాడిని డైలీ. అండ్ అలా బిట్స్ హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఈ ఎవరీ ఆల్టర్నేట్ వీక్లీ 3 డేస్ క్లాసులు చెప్పుకునేవాడిని. ఎందుకంటే ఈ 40,000 సరిపోక పిల్లలు చదువుకుంటున్నారు, అడ్జస్ట్ కాక. సో అందువల్ల అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, గవర్నమెంట్కు కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉంటాయి, అఫ్కోర్స్ యూనివర్సిటీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ సర్వీస్ రూల్స్ అని ఉంటాయి. గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ ఈజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. గవర్నమెంట్ అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, ఈ 2 కలిపితే గవర్నమెంట్. అంటే ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇది మారుతూ ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అది అధికారులు, వివిధ స్థాయిల్లో అధికారులు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ సహకార పాత్ర వహిస్తుంది. అంటే కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో భాగమైనప్పుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు లోబడి మాత్రమే పనిచేయాలి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇప్పుడు కేసీఆర్ టైంలో చీఫ్ సెక్రటరీ ఉండే, రేవంత్ రెడ్డి వచ్చాక కూడా షీ కంటిన్యూడ్. కానీ ఆ రోజు కేసీఆర్ కింద నేను ఇప్పుడు నీకు రేవంత్ కిన్నారు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి, ఎందుకంటే దట్ ఈస్ ద రూల్. సో ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అంతా మారదు కదా ప్రభుత్వం వస్తే. అందువల్ల వారు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కనుక వాళ్ళకు పొలిటికల్ న్యూట్రాలిటీ ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఎవరిని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా కూర్చుండబెడితే వారికి ఫెసిలిటేట్ చేయడమే వీళ్ళ రూల్. అది కాక మీకు ఎలక్షన్ అధికారులుగా కూడా ఉంటారు కదా, అఫ్కోర్స్ యూనివర్సిటీ కూడా ఎలక్షన్ అధికారులుగా ఉంటారు. కానీ మీకు గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఇవాళ ఎలక్షన్ కమిషన్కు పనిచేసేది ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. సో అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కు పొలిటికల్ యాక్టివిటీ పైన ఆంక్షలు ఉంటాయి. అంటే వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయరాదు, పోటీ చేయాలంటే రిజైన్ చేయాలి, ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండరాదు, ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడరాదు, ఒక రాజకీయ పార్టీని విమర్శించరాదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కండిషన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ఎక్కడైనా ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించవచ్చా, అదొక గ్రే ఏరియా. ప్రభుత్వ విధానాల్ని వారి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా, ఆ ప్రభుత్వానికి అనుకూల వ్యతిరేక ప్రచారం చేయడం వేరు, ఒక అంశం పైన, అది కూడా తమకు సంబంధించిన అంశం పైన వ్యాఖ్యానించడం వేరు. అక్కడ గ్రే ఏరియా ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగి ఆర్టీసీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ చేస్తే సస్పెండ్ చేశారు, అది ఇష్యూ కూడా నడిచింది. సో ఇక దాంతోపాటు ఏ ఫ్రీడమ్ ఉండదా? నేను పాట పాడుకుంటా,
పాట కూడా వాడరాదా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే తప్పది. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా. రాజకీయపరమైన భావాలను వ్యక్తం చేయడం ద్వారా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో భాగమైన ప్రభుత్వ ఉద్యోగులు పొలిటికల్ న్యూట్రాలిటీ ఎంబరాస్మెంట్ కూడా ఉంటుంది. ఉదాహరణకు మంత్రి ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ మంత్రి విధానాల్ని వ్యతిరేకించారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ P4కు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. అందువల్ల మీకు హెల్త్ సెక్రటరీ జనాభా పెరుగుదలను చంద్రబాబు అడుగుతున్నాడని దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేది అనుకోండి. సో దట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కదా. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈ రాజకీయపరమైన ఆంక్షలు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కాని వాళ్ళు ఉంటారు. ఈ యూనివర్సిటీలో ఇప్పుడు చాలా మంది వాదిస్తారు, యూనివర్సిటీకి గవర్నమెంటే కదా ఫండ్స్ ఇచ్చేది, ఇవ్వచ్చు. మీకు యూనివర్సిటీ కాదు, ఇప్పుడు ITDA ఉంది, శత్రుచర్ల విజయరామరాజు కేసు ఉంది. మీకు శత్రుచర్ల విజయరామరాజు కేసులో కోర్టు చెప్పింది ఏంటి? ఇట్ మే బి సోల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్, అంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే పనిచేయచ్చు. ITDA ప్రభుత్వమే కదా, పూర్తిగా ప్రభుత్వ నిధులతో పనిచేసినా కూడా అది ప్రభుత్వం కాదు అని తీర్పించింది. ఎందుకు కాదు అంటే బికాజ్ హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్. అల్టిమేట్లీ వాళ్ళ క్వశ్చన్ ఏమవుతారంటే నీ ఎంప్లాయర్ ఎవరు? ఇప్పుడు నా ఎంప్లాయర్ ఎవరు? రిజిస్ట్రార్ ఉస్మాన్ సిటీ. సో రిజిస్ట్రార్ ఉస్మాన్ సిటీ నన్ను నియమించాను, నన్ను నాట్ గవర్నమెంట్ నియమించలేదు. నేను ఎలక్షన్ డ్యూటీ కూడా చేయొచ్చు, బాంబే హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఎలక్షన్ డ్యూటీ కూడా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కంపల్సరీ చేయాలి అనే రూలే లేదు అని కూడా. యు ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కూడా యూనివర్సిటీ ఒక 10 జడ్జిమెంట్ ఉన్నాయి, ఒక్కటి కాదు 2 కాదు, 10 జడ్జిమెంట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 10 జడ్జిమెంట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీకు ఉదాహరణప్పుడు స్టేట్ గవర్నమెంట్ DA ఇస్తుంది, వెంటనే మా DA పెరగదు. స్టేట్ గవర్నమెంట్ PRC వస్తుంది, మా యూనివర్సిటీ టీచర్ల స్కేల్స్ పెరగవు, మా ఎన్ని సెపరేట్గా UGC స్కేల్స్. మీకు ఇంకా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా మీకు కాస్త కొరిలేటెడ్ కానీ మాకు అసలే ఉండవు. సో ఇలా యూనివర్సిటీస్లో ఉన్న వారికి ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సమాజంలో వాళ్ళు సోషల్ క్రిటిక్గా పనిచేయాలి. ఇప్పుడు మీకు నామ్ చామ్స్కీ ఉన్నాడు MITలో. మీకు నామ్ చామ్స్కీ ఓపెన్గానే మీకు విమర్శిస్తూ ఉంటాడు కదా. అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న నామ్ చామ్స్కీ అమెరికన్ యూనివర్సిటీ విధానాల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. సో ఆయనకేమీ ఎక్కడ అభ్యంతరం రాలేదు కదా. సో అందువల్ల నీకు ఈజ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ఫారిన్ పాలసీ. ప్రభుత్వం కాదు, అసలు అమెరికా ఫారిన్ పాలసీకి వ్యతిరేకం. అందువల్ల చాలా మందికి ఆ డిస్టింక్షన్ అర్థం కాదు. ఎందుకంటే యూనివర్సిటీస్ ఆర్ సోషల్ క్రిటిక్స్. సో యూనివర్సిటీలో ఉన్న వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడే కాదు, నేను ఇప్పుడు 1988లో ఉస్మాన్ సిటీలో చేరాను. 1990sలో కూడా నేను చీఫ్ మినిస్టర్కు వ్యతిరేకంగా వ్యాసాలు రాశాను. సో టీవీలో మాట్లాడాను, నా పైన మరి ఎప్పుడో నన్ను సస్పెండ్ చేయాలి కదా, డిస్మిస్ చేయాలి, చేయలే కదా. ఇన్ని ప్రభుత్వాలు మారాయి, అన్ని కాంగ్రెస్, TDP, TRS, ప్రతి ప్రభుత్వం, BJP అన్ని ప్రభుత్వాలను ప్రశ్నించాను కదా, నాకు ఎక్కడ ఏమీ కాలే కదా. సో రోజు అది కూడా ఉదయం లేస్తే టీవీలో కనబడేవాడిని కదా, బహిరంగ రాజకీయ యాక్టివిటీ కూడా కాదు కదా, ఓపెన్గా రాజకీయ అభిప్రాయాలు చెప్పేవాడిని కదా, ఇది తప్పు ఇది రైట్ అని. రాజకీయ పార్టీలో చేరకపోవచ్చు, రాజకీయ పార్టీలో చేరితే కండక్ట్ రూల్స్ అభ్యంతరం చెప్తాయి. కానీ రాజకీయ నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. నాకు ఈవెన్ ఈ ఇష్యూ వచ్చింది 2007లో నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు ఎవరో అబ్జెక్షన్ చెప్పారు. సో అప్పుడు సంజయ్ జాజు అని రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టున్నాడు. సో ఆయన అడిగితే నేను అప్పుడు మా ఫ్రెండ్ మాడబో శ్రీధర్ నాకు ఒక 40-50 పేజెస్ కేసులా ఆయన స్టడీ చేసి నోట్స్ ఇచ్చాడు. అవన్నీ పెట్టి నేను మాట్లాడుతుంటే ఆయన నుండి ప్రొఫెసర్ ఐ డోంట్ నో ఆల్ దిస్, ఐ విల్ రెఫర్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ అన్నాడు. అని ఎలక్షన్ కమిషనర్ రెఫర్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తమ లీగల్ అడ్వైజర్కి అటార్నీ జనరల్కు రెఫర్ చేశారు. వాళ్ళు సింపుల్గా ఒక సెంటెన్స్ ఇచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వర్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కరెక్ట్ అని. సో యూనివర్సిటీ ఎంప్లాయీ ఈజ్ నాట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వీ హ్యావ్ ఫ్రీడమ్, మేము మాట్లాడచ్చు, మేము మాట్లాడాలి కూడా. ఎందుకంటే వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ద రోల్ ఆఫ్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్. ఎవరు మాట్లాడకపోతే సమాజం డెమోక్రసీ అన్యాయం అవుతుంది కదా. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ కదా. అందువల్ల యూనివర్సిటీస్ ఆర్ నోన్ టు పర్ఫార్మ్ దట్ రోల్ యాజ్ ఎ సోషల్ క్రిటిక్స్. అందువల్ల ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రశ్నించాలి, ఎలక్షన్లో కూడా పోటీ చేయాలి. అందుకే నేను 8 years ఎమ్మెల్సీగా ఉన్నా, నేను మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోయిన మరుక్షణమే వెళ్ళి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకున్నాను. ఈ 8 ఏళ్ళు కూడా నా PhDలను గైడ్ చేశాను, నా స్కాలర్లను గైడ్ చేశాను,
సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద అకాడమిక్ యాక్టివిటీ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా.